వెల్కమ్ టు చిల్లీస్ బౌల్. హాయ్ అండి. యూట్యూబ్లో హోమ్ మేడ్ నీమ్ సోప్ అని చూశారు కదా, ఇది నేను కూడా ట్రై చేశాను. సోప్స్ చాలా బాగా వచ్చినాయి. దీన్ని తయారు చేసుకోవడానికి లేత వేపాకులు తీసుకున్నాను. వీటిని చక్కగా కడిగేసి వాటర్ అంతా పిండేసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్, శనగపిండి, పసుపు, బేబీ ఆయిల్ ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను శనగపిండి వాడాను, కొంతమంది అలోవెరా కూడా వాడుతున్నారు. మీ స్కిన్కి ఏది బాగా సరిపడితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లిజరిన్ సోప్ తీసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో వీటిని హీట్ చేయాలి. నీమ్ సోపు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, యాక్నే ప్రాబ్లమ్స్కి, పింపుల్స్కి క్లియర్ అవడానికి యూజ్ చేస్తారు. వేడి నీళ్ళలో పెడితే ఈ గిన్నె ఇప్పుడు గ్లిజరిన్ సోప్ అంతా మెల్ట్ అయిపోతుంది. చూడండి, ఇదిగో ఇలా మెల్ట్ అయిపోతుంది వేడికి. ఇదంతా మెల్ట్ అయిపోయాక ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో కలిపేసుకుని కంప్లీట్గా మిక్స్ అయిన దాకా తిప్పుకోవాలి. తర్వాత దీన్ని ఆయిల్ రాసిన మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇవి ఒక 4 hours అలా రెస్ట్లో ఉంచితే మనకి సోప్స్ ఈజీగా డిమోల్ట్ అవుతాయి. తర్వాత సోప్స్ అంతా చాలా నీట్గా వచ్చినా ఇవి చాలా వేపాకు వాసన ఎక్కువ వస్తుందండి. ఇది ఫేస్ మీద పెట్టడానికి కూడా భయం వేస్తుంది. ఇంత హార్ష్ స్మెల్ స్కిన్కి మంచిది కాదు, అందరికీ పడదేమో. అందుకే నాకు ఇది చాలా టైం వేస్ట్ లాగా అనిపించింది. అండ్ మనం యూజ్ చేసే సోపుల్లో ఇలా పచ్చివి కలపరు. ఇలా పచ్చివి డైరెక్ట్గా కలిపేసేయడం వల్ల అవి చాలా రోజులు నిల్వ ఉండాలి కదా, దానివల్ల ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది స్కిన్కి వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది.